తినండి. మెరిసిపోతున్నావు. అమ్మా పాపా ఇటు చూడు ఇటు చూడు, అత్తను చూడు తల్లి, చూడు చూడు తల్లి. ఏం కాదు పిల్లలు ఇద్దరిని మాట్లాడుకునేవు రా, మనం వెళ్ళి పడుకుందాం రా. రే, నన్నెందుకురా కిడ్నాప్ చేశారు? ఇప్పుడు నేను ఎక్కడున్నాను? అంతా పీడకలని మర్చిపో, నువ్వు సేఫ్ గానే ఉన్నావు. ఎందుకు మీ అమ్మ నాన్న ఈ టైంలో నిద్రపోకుండా ప్యాక్ ఆడుతున్నారు? పోను పోను నీకే అర్థం వద్దులే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నాకు ముఖ్యమైన పని ఉంది, వస్తాను. ఈ టైంలో ఏం పని రా? ఏంటయ్యా, వాడు చెప్పినట్టుగానే లైట్లు వెలుగుతాయి, ఆరిపోతున్నాయి. అవును సార్. కరెంటు పోతుంది, ఆడవాళ్ళందరూ జుట్టు విరగబోసుకుని విచిత్రంగా తిరుగుతున్నారయ్యా. అవును సార్. నాకు ఒళ్ళు వణుకుతుందయ్యా. సార్, వాళ్ళు చాలా డేంజర్ సార్. మనం మేల్కొనుండగానే వినాయకుడిని తీసుకెళ్లి నిమజ్జనం చేసేస్తారు సార్. వీళ్ళు చూస్తే నిలబడే నిద్రపోతున్నారు. ఇందులో ఏదో రహస్యం ఉన్నట్టుంది సార్. తినండి. మెరిసిపోతున్నావు. ఫీలింగ్స్ యాపిల్ కట్ చేసే కత్తి. ఏంటి ఫీలింగ్స్, ఈ టైంలో ఎక్కడికి వచ్చావు? బంగారు షాపులో రాబడి జరిగినా బాధ లేదు, కనిపించకుండా పోయిన అమ్మాయి మళ్ళీ కనిపిస్తుందా అని దిగులు లేదు, నా వస్తువులు నాకు తిరిగి ఇవ్వాలన్న భయం కొంచెం కూడా లేదు. నువ్వేంటంటే మేడం, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. సుందరి. సుందరి. వేరే పేరేదో చెప్పారే. సుందరి. ఏంటి అన్నావు? రాయప్ప, ఇట్స్ ఓకే. ఈ కిక్ లోనే భయపడ్డావా ఏంటి? డాక్టర్, వెయ్యండి మాల. ఏం చేస్తున్నారా వీళ్ళు? ఏ బ్యాంకును కొలగొట్టడానికి ఇటు సొరంగంలోంచి తీసుకెళ్తున్నాడు? ఈ ఊర్లో బ్యాంకే లేదు కదరా. ఊరుగారా, థ్రిల్ మీద థ్రిల్ ఇస్తున్నాడు. ఇలాగే ఓ ఇంగ్లీష్ సినిమాలో దొంగతనానికి వెళ్తారు. సరేరా, వెళ్తాం. జాగ్రత్త జాగ్రత్త. తన ఎక్కడ తీసుకెళ్తున్నారు? కళ్యాణి జాగ్రత్త. ఈ దాసు ఇలా చూడయ్యా. ఎందుకు కొడుతున్నారు? మీకే చెప్పేది. ఫీలింగ్స్ ఏంటిదంతా? అంతా ఒక సేఫ్టీకే మిత్రమా. మేడం, హ్యాండ్ ప్లీజ్. ఇవ్వు. అతుక్కునే వైద్యం, కొత్త టెక్నిక్.
ఏంటి చిన్న టార్చర్ పెద్ద టార్చర్ అయ్యే లోపు నిజం చెప్పు. నిజమా? ఏం నిజం? హార్డ్వేర్ షాప్లో 15 రూపాయలకు దొరికే గమ్ముతో అరాచకంగా ఆలోచించేవాడిని నేను. ఇక మాటలతో ప్రయోజనం లేదు. తనేం చెబుతా? ఇప్పుడు హక్ చేసుకునే వైద్యం. ఏంటిదంతా? ఇదేం బాలేదు. కులుకులు ఉంటుంది రాయప్ప. నీకే చెప్పేది. ఆగు, మట్టగా ఉంది. దగ్గరకు రాండి. మండుతోందిరా. ఎవడే నీకు మామ? వద్దు వద్దు, చెప్తా. చెప్పు. కొండపల్లి కొండపల్లి పక్కన ఎక్కడ? అక్కడున్న వినాయకుడి విగ్రహంలో పెట్టాను. వినాయక, ఈ ప్రపంచంలో మంచివాళ్ళు మాత్రమే ఉండాలి. అందులో ఎందుకు పెట్టావు? దాని విలువేంటో తెలుసా నీకు? దాని విలువ నాకు తెలుసు, అందుకే అక్కడ దాచాను. రై, కట్లు విప్పండి రా. రేయ్, ఈ టైంలో మనం ఏమైనా వినాయకుడికి పూజ చేయాలా? ఏయ్ ఏంటయ్యా? అద్దాలతో వినాయకుడిని, ఎలుక విగ్రహాన్ని చేయమని ఇద్దరికి విడివిడిగా ఆర్డర్ ఇచ్చాను. ఎందుకు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ భయంతో ఓ 10-20 రోజులు సొత్తు కాపాడుకోవడానికి ఓ మంచి ప్లేస్ అవసరమైంది. జాలర్ల తిరునాళ్ళలో జరిగిన 2 గ్రామాల గొడవని నాకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నాను. అప్పుడు గ్లాస్తో వినాయకుడిని చేయమని ఐడియా ఇచ్చి డబ్బు ఇచ్చాను. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను ఇస్తాను. కానీ ఓ కండిషన్. ఊరందరి ముందు వినాయక చవితి రోజు కొత్త సినిమా రిలీజ్ చేసినట్టు రిలీజ్ చేద్దామని చెప్పాను. ఆ విధంగా గాజుతో వినాయకుడి విగ్రహం చేయించాను. నేను గోల్డ్ని గోన్ సంచిలో మూటగట్టి వినాయకుడి విగ్రహంలో పెట్టేటప్పుడు చూసేశాడు. దాసు, వినాయకుడు లోపల ఏదో బయటగా పెట్టినట్టున్నారా? ఎందుకు అరుస్తున్నావు? పక్కనే పోలీసులు ఉన్నారు, వాళ్ళకి వినపడింది అనుకో. తర్వాత ఏంటి చెప్పు. వాడికి అనుమానం రాకుండా ఉండటానికి ఓ కట్టుకథ చెప్పాను. నాకొక దోషం ఉందని, పరిహార సామాగ్రిని వినాయకుడి విగ్రహంలో పెట్టి నిమజ్జనం రోజు వినాయకుడి హుండీలో ఈ తాళం చెవి వేస్తే పరిహారం పూర్తవుతుందని వాడికి చెప్పాను. వాడది నమ్మేశాడు. అయితే తాళం కోసం దివ్యాన్ని కిడ్నాప్ చేశాడా? వినాయకుడి విగ్రహం చేసింది మనూరుడు, ఎలుక విగ్రహం చేసింది ముంబై వాడు. పక్కా సేఫ్. రేయ్, మీరిద్దరూ కలిసి ఆ విగ్రహాన్ని పైకి లేపండి, నేను తీస్తానే. ఏముంటున్నావయ్యా? కుదరదుగా, మౌనంగా ఉండండి. ఫోకస్. రండి రండి, కమాన్ గాయ్స్. గాజుతో వినాయకుడి విగ్రహం చేస్తే ఆ 2 గ్రామాల మధ్య గొడవ వస్తుందని తెలిసే ఆ ఎలుక విగ్రహాన్ని ఊరికి బహుమతిగా ఇచ్చింది సొత్తుని కాపాడుకోవడానికి. కానీ ఆ 2 నా లాభం కోసమే చేయించాను. అలర్ట్ బాయ్స్. అక్కడ సెక్యూరిటీ ఏంటి? అంతా టెక్నాలజీ. మదనం, రేయ్, ఇదే అది. పైకి లేపండి, పైకి లేపండి. ఏమైంది? దాని లోపల వాయిస్ రికగ్నిషన్ లాక్ ఉంది. ఏమైందయ్యా? స్పీకర్లు ఉన్నాయి. అలీబాబా 40 దొంగల సినిమా చూసావా? దాంట్లో డైలాగ్ ఉంది, అండాక కసం అబుక హుకం అంటే తెచ్చుకుంటుందా. ఆ విధమైన టెక్నాలజీ ఉంది. ఇప్పుడు అర్థమవుతుంది ఆ రాయప్ప దీనిని ఎందుకు స్పాన్సర్ చేశాడు. రాయప్పకి నువ్వు నేను కలిసి 2 స్పాట్లు పెట్టాం, 3వ స్పాట్ ఈడు పెడతాడు. ఆ లాక్ని ఓపెన్ చేయటం మాలో ఇద్దరికి మాత్రమే తెలుసు. అయితే ఇప్పుడు ఓపెన్ చేయడం కుదరదా? తెరవలేమని కాదు కానీ నా వృత్తికి వ్యతిరేకంగా ఉంది, అందుకే ఆలోచిస్తున్నా. దొంగతనంలో ఏంటి ప్రిన్సిపల్? రాయపురం ఇన్ని రోజులుగా మోసం చేయలేదా? ఏదో గొప్పగా చెప్తున్నావా?
అసలు ఎలా ఓపెన్ చేశాడా? జాగ్రత్త. ఓకే. వాళ్ళెక్కడా? ఆ విగ్రహం లోపలే ఉన్నారు. వాట్? సేఫ్టీ కోసం. బ్యాటరీ కూడా ఉంది. ఏయ్, స్విచ్లు. ఎవడ్రాది పగలు పూట లైట్ వేసాడు? ముందా లైట్ నాపండ్రా బాబు. అయ్యో, ఏంటయ్యా ఎలుకలో 5 స్టార్ కట్టినాడా? ఫ్రిడ్జ్, మందు, టీవీ, ఎయిర్ కూలరు. వీళ్ళెవరా? నీ గ్యాంగేనా? రే, నోరు మూయండ్రా. మీ అరుపులకి వాళ్ళు లేసేలా ఉన్నారు. నాకు చాలా భయంగా ఉందిరా. లైఫ్ లో థ్రిల్ కావాలి మామా, కాస్త ఓపిక పట్టు. లోపల ఎందుకున్నారో వాళ్ళిద్దరికి కూడా తెలియదు. తర్వాత ఏంటి చెప్పు. ఏంటయ్యా అది? షెల్ఫ్స్. దీనికి ఎందుకు అంత ఆశ్చర్యం? చల్లగా ఉంది. ఇప్పుడే ఓ అరగంట ముందు వాళ్ళు బాగా తాగినట్టున్నారు. 2 క్వార్టర్లు కలిపి ఓ ఫుల్ని ఫినిష్ చేశారు. నాకు తెలిసి వీళ్ళు నిద్ర లేవడానికి కనీసం 2 గంటలు పట్టుద్ది. ఈలోగా మన పని మనం పూర్తి చేసుకోవాలి. దాన్ని దాటుకుని లోపలికి వెళ్తే ఓ నంబర్ లాక్కుంది. దాని పాస్వర్డ్? పాస్వర్డ్ మాత్రమే కాదు, నంబర్ లాక్ ఎక్కడుందో నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. లైట్ ఆపలేదా? హే, క్లోజ్. లిప్ లాక్. లిప్ లాక్. ఓపెన్. నెమ్మదిగా నెమ్మదిగా, జాగ్రత్త. వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. బట్టలు పెట్టుకో. నన్ను పట్టుకోండి. నంబర్ లాక్. రాయప్ప చాలా తెలివైనవాడు. ఎలా చేశాడు చూసావా? నా తెలివి ముందు ఏది పనికిరాదురా. ఏంటి కష్టమా? కష్టమేం కాదు, కాస్త ఆలోచించాలి. రాయప్ప గడికి నచ్చినవేంటి? ఇంకేంటి, కార్లే. వాడికి ఎన్ని కార్లు ఉన్నాయి? 3 కార్లు. కార్ నెంబర్లేంటి? అన్ని కార్లకి ఒకే నంబరే, 3494. సూపర్. బ్యాగ్ ఇవ్వు. త్రీ 494. నవ్వకు, టేబుల్ పట్టుకో. ఇంకో లాక్కుంది. నంబర్ లాక్ ఓపెన్ చేస్తే ఆ వినాయకుడి విగ్రహం బేస్, ఆ తర్వాత అక్కడొక లాక్, దానికొక తాళం చెవి. నేను చేసిన సెటప్ లెవెలే వేరు. రాయప్ప బయటంతా టెక్నాలజీని ఉపయోగించినా కూడా లోపల మాత్రం పాత బీరువాని సెట్ చేశాడు. ఐడియా ఫీలింగ్స్, ఐడియా. లైటర్ ఉందా? లైటర్. వినాయక 1 2 3 4 5 6 7 5 మూటల్లో వినాయకుళ్ళు, 1 మూటలో విభూతి, ఇంకో మూటలో కుంకుమ. నిన్ను నమ్మి ఇక్కడ దాకా వచ్చాను చూడు. మా టైం అంతా వేస్ట్. నువ్వు ఒకటివి.
బిస్కెట్ ని చిన్న వినాయకుడి విగ్రహంలో పెట్టి మోల్డ్ చేసి గోను సంచుల్లో పెట్టాను. రేయ్, వినాయకుడు ఎప్పుడు మనకు అన్యాయం చేయలేదురా. మదనం, మనం గోల్డ్ మాత్రమే తీసుకుని ఈ విభూది కుంకుమని పైన పెట్టేద్దాం. ఓకే, ఫాస్ట్ 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 మూట కట్టండి. విభూది కుంకుమ. రాయప్ప, ఇక నువ్వు క్లోజ్డ్. మాకెంత బంగారం దొరికినా నువ్వే మాకు గోల్డ్. ఇక మన లైఫ్ సెట్ అయిపోయిందిరా. రాగి కలపని బంగారం కదా దాసు. మన మీద డౌట్ రానంత వరకు మనకి ఎటువంటి సమస్య ఉండదు. దాసు, వీటిని అమ్మితే ఎంత డబ్బు రావచ్చు? దాదాపు 150 కోట్లు. 150 కోట్ల? అదృష్టం అంటే మందే కదా దాసు. ఇకపై నువ్వు నేల మీద ఎక్కడ నడుస్తావు? హెలికాప్టర్ కావాలి, ఏరోప్లేన్ కావాలని అడుగుతావుగా. మామా, రాయప్ప నుంచి ఇంకో సమస్య రాకముందే మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. ప్లాన్ ఎలా ఉంది? చూద్దాం, గోను సంచుల లోపల చూద్దాం. 6, 7, 8 మొత్తం 108. వీటన్నిటిని మనం తర్వాత పంచుకుందాం. వీడిని విగ్రహం చేయమని చెప్పి రాయప్ప వాడికి వాడే గొయ్యి తీసుకున్నాడు. అది భగవంతుడు వాడి గీసిన గీత, ఎవ్వరూ మార్చలేరు. నువ్వేంట్రా స్వామిలా మాట్లాడుతున్నావు? మరి ఇంకేంట్రా, ఆ రాయప్ప గారు నాకే తెలియకుండా నా చేత ఇల్లీగల్ బిజినెస్ చేయించాడు. అది తెలిసినప్పటి నుంచి నాకు కోపం సురెత్తింది. అంతా మన మంచికే, లేకపోతే మనకి ఇంత బంగారం దొరికిండేదా? ఇలాగనే గోల్డ్ అమ్మేసి నేను పెద్ద రేసర్ అవ్వాలి దాసు. అప్పుడే దివ్యాని పెళ్లి చేసుకుని రాయప్ప ముందు నేను గౌరవంగా తిరగలను. నేను చెప్పే ప్లాన్ విను. మన మీద సందేహం రానంత వరకు మనం ఇక్కడే ఉండాలి. ప్రతిరోజు నేను స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలి. నువ్వు రాయప్ప గారి ఇంట్లో డ్రైవర్ గా ఉండాలి. అర్థమైందా? మళ్ళీ అక్కడికి వెళ్ళి పని చేయమంటావా? నా వల్ల కుదరదు. నువ్వు రేసర్ అవ్వాలా వద్దా? సరే, బయలుదేరదాం. ఇది మగాడి లక్షణం. నేనెంత పెద్ద స్కెచ్ చేస్తున్నాను, వాడి ఎదవేషాలు చూడు. మావా, వీడిని నమ్మి ఇంత బంగారాన్ని ఇక్కడ పట్టి వెళ్ళడం మనకు సేఫ్ కాదు. కళ్యాణి, వాడు నవ్వుతున్నాడని చెప్పి నువ్వు కూడా నవ్వుతూ మాట్లాడుతూ గోల్డ్ మిస్ చేయకు. జాగ్రత్తగా ఉండు, వాడొక మెంటల్. జాగ్రత్త. మావా, నేను ఈ గోల్డ్తో పెద్ద రేసర్ అవుతాను. నువ్వు? ఇప్పటిదాకా అదే ఆలోచించాను, నాకు ఏ ఐడియా రాలేదు. అదే నా ఫ్రెండ్ అటాక్ పాండు ఉన్నట్టుగా వాడిని కలుద్దాం అనుకున్నా. అటాక్ పాండువా? ఎవరాడు? తాడేపల్లి గూడెంలో శ్మశానం సున్నపరి వీధి అంటే అక్కడ ఎవరిని అడిగినా చెప్తాడు. వాడు ఐడియా కింగ్. సూపరా. రేపు ఉదయాన్నే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి వాడిని కలవడానికి వెళ్తాను. చించేయి మామా. ఏంట్రా ఏదో నైట్ డ్యూటీ చేసినట్టు ఆవలంతలు తీస్తున్నావు? సార్, రక్షక భటులు కావాలంటే నిద్రపోతారు, కానీ మాలాంటి వాళ్ళు నిద్రపోగలరా? ఆల్ నైట్స్ డ్యూటీ సార్. టైం ఎంతైంది? టైం అడిగి ఆఫీస్కి వెళ్తున్నావా? ఇందులో సైన్ చేసి వెళ్ళు. సూపర్ జోక్. మీరు మాత్రం బుక్ రాశారంటే అసలు ఎవడో గొండ. సార్, పర్వాలేదు సార్. కూర్చోండి. ఏంటయ్యా, ఆచుగా ఏమని తెలిసిందా? లేదన్నా, ఈ కేసు ట్రేస్ చేయడం కష్టంగా ఉంది. చిన్న క్లూ కూడా దొరకడం లేదు. బావిలేసిన రాయిలా పడుంది. మరి నా కూతురు? ఏయ్ దాసు, వెళ్ళి టీ తీసుకురారా. సార్, నన్ను క్షమించండి. మిమ్మల్ని రిఫ్రెష్ చేసే లెవెల్లో నా దగ్గర క్యాష్ లేదు. ఏమయ్యా సుబ్బయ్య, ఏయ్ కిట్టయ్య కొట్ల కలిసి స్టేషన్ గా చెప్పు, ఇచ్చి పంపిస్తాడు. అకౌంటా? ఈ దాస్కి అకౌంట్ అంటూ ఉంటే అది స్విస్ బ్యాంక్ లో మాత్రమే ఉండాలి. సుబ్బయ్య, సార్ ఇదేదో ముందు ఇచ్చుండొచ్చుగా. 5 నిమిషాల్లో వెళ్ళొచ్చేస్తాను. నువ్వేంటన్నా కారణం లేకుండా పిలిపిస్తానా? ఏది ఆ చెత్త ఊడుస్తుందే, దాని వివరాలు చెప్పు చూద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే. ఏయ్, ఎవరి అమ్మాయి? ఏంటి నారాయణ, ఈ వయసులో నీకు ఇవన్నీ అవసరమా? అయ్యో అయ్యగారు, నన్ను అనుమానించకండి. పళ్ళు ఊడిపోయిన టైంలో బఠానీలు తింటానా ఏంటి? ఉండన్నా, జరిగిందంతా మన రతనాలు చెప్తాడు. సాబ్, ఈ అమ్మాయి చైను తాకట్టు పెట్టడానికి నా దగ్గరికి వచ్చింది. పార్టీ ఏమో పాతే, చైను చూస్తే కొత్తగా ఉంది. నాకు ఒక డౌట్, అందుకే సారుకి ఫోన్ చేశాను. అదేనయ్యా ఈ చైను. ఇది కూడా మీ కొట్లో దొంగతనం జరిగిందే. పార్టీ చాలా షార్ప్. కొట్లో వేసిన స్టిక్కర్ తీయకుండా అలాగే తాకట్టు పెట్టడానికి వెళ్ళింది ఈవిడ. కన్ను కొడతావా? మిగతా నగలు ఎక్కడే? మీ గ్యాంగ్లో ఎంతమంది ఉన్నారు? అది నన్ను అడగన్నా, నేను చెప్తాను. విచారించడం పూర్తయింది. ఆ కళ్యాణియే చైన్ ఇచ్చిందట.
కళ్యాణ? ఏ కళ్యాణి? ఆ, ఏం తెలియనట్టు నటిస్తారే. గాజువాక కళ్యాణి, దుర్గాలాడ్జి. ఇప్పుడు అది ఎక్కడుంది? దీనికే కోప్పడితే ఎలా? అది దొంగే కావచ్చు. దానికి ప్లాన్ ఇచ్చింది ఎవరో తెలుసా? ఎవరు? మన కొండపాలెం దాసగాడన్నా. దాసు? దాసా? ఇప్పుడు టీ తేయడానికి వెళ్ళాడే ఆడే. దొంగ నోయాలు. వాడి పనేనా ఇది? వాడి టీ తెమ్మని ఎందుకు పంపించావు? కింద పడేసి 4 తన్ని వాడు ఎముకలు ఎరగొడతాను. అవును, వెళ్ళిన వాడు తిరిగి వస్తాడా? వాడెక్కడికి పోతాడన్నా? వాడు ఇక్కడ సంతకం పెట్టాలి. వాడి మీద డౌట్ రాకూడదని వాడే వస్తాడన్నా. సార్ టీ. నేను చెప్పలా? వాడి గురించి నాకు తెలీదా? ఏంటి పంతులు, బాగున్నావా? నా బాగోగులకి ఏం తక్కువ? మేమే నీచమైన బతుకు బతుకుతున్నామా? ఈ బతుకు ఎందుకు బతుకుతున్నావా అనుకుంటున్నావా? మధ్యలో నువ్వు ఒకడివే. ఎందుకు రా దాసు ఇలా చూస్తున్నావు? బాగున్నావనే కదా అడిగాను, అది నా తప్ప. ఇలా రా దాసు. ఓకే సార్, నో థ్యాంక్స్. ఏంటి చెమటలు పడుతున్నాయి? నేను ఎప్పుడు ఆలోచించినా నాకు చెమటలు పడతాయి. నిజమే అయ్యిండు. ఇప్పుడు ఎందుకు చెమటలు పడుతున్నాయి? చేతులు కూడా వణుకుతున్నాయే. నేను ఆ రోజే చెప్పాను కదా నీకు దొంగతనం చేసే అర్హత లేదని. నువ్వు నీ నుంచి కళ్యాణికి, కళ్యాణి నుంచి సన్నిడియాలు, చైన్ తాకట్టు పెట్టడానికి రతన్లాల్, తర్వాత నాకు ఫోను. పూర్తయిందా? ఇలా రా నాన్న. రై రారైటు. రై రారా. రై పట్టుకుంటామండి. అన్నా ఇది పట్టుకో. ఒక్క నిమిషం అలాగే ఉండండి. అన్నా లోపల గొడవ చేశారు, చక్కెర తక్కువైందట, వేయించుకుని వస్తా. ఓకే రై పట్టుకుంటామండి. మీకే చెప్పింది వదలమంటుంటే పడితేరా. త్వరగా బండి తీవయ్యా. త్వరగా పోనీ పోనీవయ్యా. పట్టుకోవాలి. పట్టుకుంటా. ఎక్కడా ఎటెళ్ళాడ్రా? చూడు, ఏ సందులో దూరి ఏ సందులో వచ్చాడు చూడు. వెళ్ళి పట్టుకోమండి. వెళ్ళండి, వెళ్ళి పట్టుకోండి వాడిని, వదలకండి. జయవేంద్ర, రేషన్ గానే సందుగొందులో దూసుకెళ్ళిపోతావు కదా, ఇప్పుడేమైంది? అయ్యా వాడిని పరిగెత్తుకుంటూ వెళ్ళే పట్టుకోవాలి. ఎందుకురా? డీజిల్ మర్చిపోయాను. పొద్దున తినటం మర్చిపోవు కదా. ఉప్పూట్ల మెక్కి పని పాట లేకుండా నిద్రపోవడం కాదురా. ఆ పారిపోయినండి కాళ్ళు చేతులు వెరగొట్టి చక్రాల బండిలో కూర్చోబెట్టలేదు. రేయ్ భద్రంగా చూసుకున్నారు కదా? హలో హలో. ఈ రోజు ఈ ఫోన్ కూడా నా మాట వింటలేదు. రేయ్ నీ ఫోన్ ఇటు. కాలు వెళ్తుంది కదా? ఏంట్రా అలా చెమటలు పడుతున్నాయి? ఆలోచిస్తే చెమటలు పడతాయ్యా. రేయ్ ఇదా దొంగ రాసుక డైలాగ్ కదా? నా కూతురు నా కూతురు వేరాదు. నా కూతురు ఖచ్చితంగా అన్న పట్టుకుందాం. ముందు ఈ పంచాయతీ పూర్తి చేద్దాం. నా కూతురు వాడుతూనే లేచిపోయింది. ఏంటన్నా అంటున్నావు? కూతురు పెళ్లికి పత్రికలు పంచారని చెప్పావు, ఇప్పుడు డ్రైవర్తో వెళ్ళిపోయింది అంటున్నావు. కాస్త మెల్లగా మాట్లాడేనా? ఒక రకమైన అమ్మాయి కనబడితేనే ఎదవనా కొడుకులు లైన్ వేసి తీసుకెళ్లిపోతూ ఉంటారు. చిలక లాంటి అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని ఇలాంటి ఎదవల్ని ఇంట్లో ఉంచుకోవచ్చా? అయ్యో వీర్రాజు, నా కూతురు ఎలాగైనా వెంటనే పట్టుకోవాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా. వాడి వేగం చూస్తుంటే 90లో వెళ్తున్నట్టుగా ఉంది. అన్నా నువ్వేం భయపడకన్నా, ఖచ్చితంగా పట్టుకుందాం అన్నా. ఏంటి ఖచ్చితంగా పట్టుకునేది? నీ మొహం. ఇటు దారి లేదు. ఇది డెడ్ ఎండ్. ఈ ఇంటికి తాళం వేసి ఉంది.
అవునే వాడు ఇక్కడ ఉండే అవకాశమే లేదు. సరే మనం రైట్లో వెళ్ళి చూద్దాం. అలాగే వెళ్దామయ్యా. ఎక్కడ తప్పించుకోవడం చెప్ప దొరికావరా దొరికావా కొత్తది కాంప్రమైజ్ అయిపోతుంది దాసు. ఇటు ఇద్దరు. 5 టీలు తీసుకున్నాను. ఒకటి మొహం మీద కొట్టాను, ఇంకోటి హే ఏంట్రా చెవట ఖర్చుకుంటూ పరిగెడుతున్నావు? రాయపకి తెలిసిపోయింది, దొరికే ఉంటే చేస్తాం. ఏ ప్రాబ్లం లేదు. మనం ఎంత ఫాస్ట్గా ఊర్లోకి వెళ్తామో మనకి ఏ సమస్య రాదు. అలాగే మా. సరే మనం ఎలా వెళ్తాం? సైకిల్ ఉంది, టీవీఎస్ 50 ఉంది. సరే సూపర్ రా. ఇదిగో పట్టుకో, కావాలంటే ఒకటి తాగు. వేగండి రా. లైసెన్స్ తీ. నువ్వేనా ఇది? నువ్వు ఇవ్వు. ఇద్దరివి చూస్తే మీ మొహాలా లేవే. అన్నా మన దేశంలో ఓటర్ ఐడీలు కానీ లైసెన్సులు కానీ వాళ్ళ మొహాలు వాళ్ళ ఉంటాయా? మిమ్మల్ని మీరు చూసుకోండి, బ్లేడ్తో చిక్కిన మొహంలా ఉంటుంది. ఊళ్ళోకి ఒక్కొక్కడే వెళ్ళాలి తెలుసు కదా, ఒక్కొక్కరే వెళ్ళండి. తీవయ్యా. వెళ్ళరా మామ, మళ్ళీ కలుద్దాం. బాయ్ నా. సార్ ఊళ్ళో 2 అక్యూస్టులు ఉన్నారు సార్, వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి. అక్యూజ్డ్ ఊర్లో ఉన్నారని చెప్తున్నారే, అరెస్ట్ వారెంట్ ఉందా? లేదు సార్. ఇదివరకే ఈ ఊర్లో ఎక్కచికమైన సమస్యలు. సార్ సార్ ఇప్పుడు నువ్వు మళ్ళా కొత్త సమస్య ఒకటి తీసుకొచ్చావు. కాదు సార్. ఊరికి సంబంధం లేని వాళ్ళెవరూ లోపలికి వెళ్ళకూడదు. అక్యూజ్డ్ అరెస్ట్ వారెంట్ తోటి రండి. అలాగే సార్.